Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. Okay, so last videos మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి, ర్యాంక్ మీద డిస్కస్ చేసుకున్నాం. డైమెన్షన్ ఆఫ్ ఏ కాలమ్ ఏ, డైమెన్షన్ ఆఫ్ ఏ నల్ ఏ, బేసిస్ ఫర్ ఏ నల్ ఏ, బేసిస్ ఫర్ కాలమ్ ఏ, రో స్పేస్, నల్ స్పేస్, కాలమ్ స్పేస్. సో ఆ టాపిక్స్ మీద డిస్కస్ చేసినాం. దాని కంటిన్యూషన్లో చేంజ్ ఆఫ్ బేసిస్ కూడా ఉంది, చేంజ్ ఆఫ్ బేసిస్ మ్యాథమెటిక్స్ కూడా చూసినాం. ఓకే, లాస్ట్ టాపిక్ ఇన్ సెకండ్ యూనిట్ అండి. ఇప్పుడు సెకండ్ యూనిట్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్. ఓకే, లాంగ్ ఆన్సర్ టాపిక్ అండి. మనకి సెకండ్ యూనిట్లో ర్యాంక్ మీద ఉంటుంది, అండ్ దెన్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ మీద ఉంటుంది లాంగ్ ఆన్సర్ అనేది. సో డెఫినేషన్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఈజ్ దట్ an eigen vector is an n by n matrix. An eigenvector of an n by n matrix A. A is an n by n matrix అంటండి. A అంటే ఫర్ ఎగ్జాంపుల్ n by n matrix means అంటే సేమ్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ అన్ 2x2 మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ అన్ 3x3 మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ అన్ 4x4 మ్యాట్రిక్స్. దట్స్ known as an n by n matrix. Okay, is a non-zero vector. In non-zero vector means it is not a zero vector. That is non-zero vector such that the condition is in eigenvalues and eigenvectors is a into x equals to lambda into x. Here we have to common simplify and then term ax equals to ఇవతలు తీసుకొచ్చినాం అనుకోండి, మైనస్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. దెన్ ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఏముందండి, ఎక్స్ ఉంది కాబట్టి కామన్ తీసినాం అనుకోండి, లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. హియర్ ఎప్పుడైనా చూసుకోండి, ఐగన్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ అన్, దట్ ఈస్ ద ఎలిమెంట్. హియర్ ద టర్మ్ ఈజ్ అన్ ఐ వాల్యూ అవుతుందండి. ఎందుకు ఐడెంటిటీ ఫామ్ అవుతుంది అని అంటే, ఇక లాంబ్డా ఈజ్ అన్ ఐగన్ వాల్యూ కాబట్టి అక్కడ ఐ ఫామ్ అవుతుంది, ఐడెంటిటీ. లాంబ్డా ఇంటూ ఐ అయినా ఇట్ మీన్స్ లాంబ్డా వాల్యూగానే లాంబ్డా వాల్యూ అవుతుంది కాబట్టి అండి. సో బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాంబ్డా ఈజ్ నోన్ యాజ్ అన్ ఐగన్ వాల్యూ అండి. లాంబ్డా ఈజ్ నోన్ యాజ్ అన్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఎక్స్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఐగన్ వెక్టర్స్. Lambda is known as an eigen value, x is known as an eigen vector. And eigen values and eigen vectors, that is the definition. Lambda is known as an eigen value, x is known as an eigen vector అండి. ఐగన్ వెక్టర్, ఐగన్ వాల్యూస్ ఉంటున్నాయి. సో దాన్నే లాంబ్డాని ఐగన్ వాల్యూ అంటున్నాం, ఎక్స్ని ఐగన్ వెక్టర్ అంటున్నాం. ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఎక్స్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. బట్ ఈ కండిషన్ని ఏం చేస్తున్నామంటే సింప్లిఫై చేసి ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ ఎక్స్ని కామన్ తీస్తున్నాం, ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0. Okay, this is the eigen values and eigen vectors. And another definition is then characteristic equation. The characteristic equation, the scalar lambda is known as an eigenvalue. The scalar lambda is known as an eigenvalue of n by n matrix. Here also n by n matrix. n by n matrix means 2x2 matrix, 3x అంటే సేమ్ మ్యాట్రిక్స్ అండి. అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ఐడెంటిటీ అనేది సేమ్ ఉండాలి. అంటే 2x2, 3x3 అంటే రోస్ కాలమ్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉంటున్నాయి, దాన్ని n by n మ్యాట్రిక్స్ అంటున్నాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డెఫినేషన్ వచ్చేసి కండిషన్ అండి. ది డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0 ఈజ్ నోన్ యాజ్ అన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. The definition of characteristic equation is here that determinant of a minus lambda I equals to 0. అంటే a minus lambda I ఫైండ్ అవుట్ చేసి దానికి డిటర్మినెంట్ అప్లై చేస్తారు. డిటర్మినెంట్ మీకు తెలుసు ప్రాసెస్. ఆ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, విచ్ ఈజ్ అన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఎలిమెంట్ డిటర్మినెంట్. ఓకే, సమ్ టైమ్స్ ఫైండ్ అవుట్ దట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని అనుకోండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. హియర్ ఎందుకు బుజ్జి అట్లా చేస్తారు, మీరు నాటకాలు చేస్తారు చూడండి, నేను ఆపినాల్సి వస్తుంది, మీరు నవ్వేసి. మమ్మీ అని n by n మ్యాట్రిక్స్ అంటే 2x2, 3x3 అట్లా 4x4 మ్యాట్రిక్స్ అయితే ఏ ఈజ్ అన్ ఇన్వర్టబుల్ అయితే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 మీన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. అంటే ఏ ఇన్వర్టబుల్ అయినప్పుడు డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏ అనేది ఇన్వర్టబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద కండిషన్స్ ఓన్లీ. అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఏ అంటే డిటర్మినెంట్ కండిషన్స్ ఓన్లీ, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మీకు ప్రాబ్లంలో యూజ్ అవుతాయి అని రాయించడం అంతే. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ ఏబి ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ బి. ఇఫ్ ఏ ఈజ్ అన్ ట్రయాంగిల్ దెన్ డిటర్మినెంట్ ఏ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్ డయాగోనల్ ఎలిమెంట్స్.
Okay, anyway, here the properties of determinants, the condition of eigenvalues, eigenvectors is ax equals to lambda x, and the characteristic equation determinant of a minus lambda equals to 0. These are the eigenvalues, eigenvectors, and properties of determinants and the characteristic equation. These are the definitions in the last topic of the second unit. Now we go for the problems. First, let a equals to some values are there. A equals to 2 by 2 matrix is there, and n by n matrix. U equals to some values, V equals to sign. U and V are the eigenvectors of A. U and V అనేవి eigenvectors అంటండి. సో eigenvectors అండ్ eigenvalues. సో eigenvalues అంటే ఏంటి, eigenvector. eigenvalue దేని అంటున్నాం, eigenvectorని దేని అంటున్నాం. eigenvalueని అంటున్నాం, లాంబ్డాని eigenvalue అంటున్నాం అండి. ఎక్స్ని eigenvector అంటున్నాం. అంటే UV అనేవి eigenvectors అంట. సో ఐగన్ వెక్టార్స్ అంటే ఎక్స్ ప్లేస్లో వాల్యూ అంటే ఏ ఇంటూ ఎక్స్, అంతేకాండి. ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ కావాలి. అప్పుడు ల్యాండాని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మనం. ఓకే, యూ అండ్ వి ఆర్ ద ఐగన్ వెక్టార్స్ అంటున్నాం. అంటే ఎక్స్ ప్లేసెస్లో అంటే ఏ ఇంటూ ఎక్స్ అంటే ఈక్వల్స్ టు ల్యాండా ఎక్స్ వచ్చింది అనుకోండి. ల్యాండా వాల్యూ, ఐగన్ వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. చూద్దాం ఒకసారి. ఏ ఇంటూ యూ చేస్తున్నాం, ఏని యూని మల్టిప్లై చేస్తున్నాం. మనకు తెలుసండి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ 6 6, 6 ఇంటూ 5 6 5 30 మైనస్ 30. ఓకే, 5 ఇంటూ 6 ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం. 6 5 30, 2 5 10, 6 మైనస్ 30 and then 5 minus 30 and that 24 minus 20. ఓకే, -24 ప్లస్ 20 అయింది. దీంట్లో కామన్ ఏం తీసుకొచ్చండి, -4ని కామన్ తీసినాం అనుకోండి. 6 - 5. ఒకసారి చూడండి, 6 - 5 అనేది ఏంటి, యూనే కదా. మనం ఏ ఇంటూ యూ ఈక్వల్స్ టు చేస్తే 4ని కామన్ తీస్తే మళ్ళీ యూనే వచ్చిందండి వాల్యూ. అంటే ఇప్పుడు 4 అనేది ఏమవుతుందండి, మనకి ఫార్ములా ఏంటి, ఐగన్ వెక్టర్స్ అంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్. అంటే ఈ ప్లేస్లో కూడా ఎక్సే రావాలి. ఇప్పుడు ఏ ఇంటూ యూ చేసినాం మనం. ఏ ఇంటూ యూ చేస్తే సమ్ వాల్యూని కామన్ తీస్తే మళ్ళీ అగైన్ ఇక్కడ యూ ఫామ్ అయింది. సో ఈ వాల్యూ అనేది దేనికి వస్తుందండి, లాంబ్డాకి. దట్ ఈస్ ద నోన్ యాజ్ అన్ ఐగన్ వెక్టర్ అవుతుంది మనకి అది. ఓకే, ఐగన్ వెక్టర్ యూ అనేది ఐగన్ వెక్టర్. మనకు అది ఏమవుతుందంటే ఐగన్ వాల్యూ, లాంబ్డా వాల్యూ ఇప్పుడు ఏంటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. -4 ఈజ్ ద లాంబ్డా వాల్యూ. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఏయూ ఈక్వల్స్ టు -4u. ఏ ఇంటూ యూ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ యూ అనేది మనకు తెలుసు. అంటే ఏఎక్స్ ఈక్వల్స్ టు ల్యాండా ఎక్స్ ఎలాగో ఏ ఇంటూ యూ ఈక్వల్స్ టు ల్యాండా యూ కంపేర్ చేసుకుంటే ల్యాండా ఈక్వల్స్ టు -4. Therefore the eigenvalue is -4. U is an eigenvector. Here eigenvalue is lambda, U is an eigenvector. Same A into V కూడా చేసిన ఒకసారి చూసుకోండి. ఇది మల్టిపుల్ వస్తుందండి. -9 11 వచ్చింది. మల్టిపుల్ అవుతుందా మనకి, అంటే కామన్ తీసేటట్టు రావట్లేదండి మనకి. కామన్ అంటే ఎక్స్ ఫామ్ కావాలి. ఎక్స్ ఫామ్ కావాలి అని అంటే కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్. సో V ఈజ్ నాట్ ఏ ఐగన్ వెక్టర్. అప్పుడు V అనేది ఐగన్ వెక్టర్ కాదు అని చెప్పగలుగుతున్నాం. ఐగన్ వెక్టర్ కానప్పుడే కానీ మనకి కామన్ రావట్లేదు. అంటే ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ ఫామ్ కావాలి. ఫామ్ అయితేనే అది ఎక్స్ అనేది ఐగన్ వెక్టర్. ఫామ్ కాలేదనుకోండి ఎక్స్ అనేది నాట్ ఏ ఐగన్ వెక్టర్. ఫామ్ అయిందనుకోండి ఆటోమేటిక్గా ఐగన్ వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్, ఈ ప్రాబ్లం. అండ్ దెన్ అదర్ ప్రాబ్లం కూడా చూద్దాం మనం. another problem చూడండి. 5th one is 1 - 2 2 is an eigenvector of is ఐగన్ వెక్టార్ అవుతుందా అని అడుగుతుండండి. ఫైండ్ ఐగన్ వాల్యూ. ఒక వాల్యూ ఇచ్చి ఇది ఐగన్ వెక్టార్ అవుతుందా లేదా అని ఫైండ్ ఐగన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఐగన్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు యాక్చువల్గా ఫార్ములా ఏంటిది, ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ కదండి. సో ఐగన్ వాల్యూ ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేయమంటుండు. ఎక్స్ వాల్యూ ఇచ్చిండు మనకి, ఎక్స్ వాల్యూ ఇది. అండ్ ఏ వాల్యూ ఇచ్చిండు, ఏ ఇంటూ ఎక్స్ చేస్తే ఎంత వచ్చిందండి, 5 13 1 వచ్చిందంట అండి. ఇప్పుడు కామన్ తీయడానికి వస్తుందా మనకి, అది చూద్దాం. కామన్ తీయడానికి చాయిస్ లేదండి. 5 13 1 కామన్ తీయడానికి చాయిస్ లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్, ఎక్స్ ఈజ్ నాట్ ఏ ఐగన్ వెక్టర్. అప్పుడు మనకు ఇది ఐగన్ వెక్టర్ కాదు అని చెప్పగలుగుతున్నాం. సో ఐగన్ వెక్టర్ ఎప్పుడని చెప్పగలుగుతామండి, కామన్ తీయడానికి చాయిస్ ఉండి లాంబ్డా వాల్యూ వస్తేనే అది ఎక్స్ అనేది ఐగన్ వెక్టర్ అవుతుంది మనకి. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కూడా చూడండి ఒకసారి. లాంబ్డా ఈక్వల్స్ టు 2 ఈజ్ అన్ ఐగన్ వాల్యూ. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాను క్లారిటీగా చూడండి. లాంబ్డా ఈక్వల్స్ టు 2 అనేది ఐగన్ వాల్యూవా అని క్వశ్చన్ అడుగుతుండండి. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తాం, ఒక వాల్యూ ఇచ్చి అది ఐగన్ వాల్యూవా అని అడిగినప్పుడు లాంబ్డా ఈక్వల్స్ టు 2. యాక్చువల్గా మనకి ఫార్ములా ఏ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ ఈక్వల్స్ టు 0 కాండి, ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద కండిషనే కాండి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో లాంబ్డా ఈక్వల్స్ టు 2ని సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి. ఏ మైనస్ ఏ వాల్యూ ఉంది,
ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్ అండి, 2x2 మ్యాట్రిక్స్. 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ ఏమవుతుంది, 1 0 అండ్ 0 1. 1 0 0 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి ఒకసారి. 2ని మల్టిప్లై చేసినాం లోపలికి. ఏ మైనస్ ల్యాండా ఏముందండి, ల్యాండా వాల్యూ 2 ఉంది ఇచ్చిండు మన క్వశ్చన్లోనే. ఐ ఎందుకు రాసుకున్నామంటే ఐడెంటిటీ. ఇప్పుడు 2 ఒకటి దాన్ని సింప్లిఫై చేయడానికి చాయిస్ లేదు కదా. ఎందుకు లేదు అని అంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో రాయాలంటే ఓన్లీ 2ని ఎలా రాస్తాం, ఐడెంటిటీ తీసుకుంటేనే రాయగలుగుతున్నాం. సో ఐడెంటిటీ తీసుకొని చేంజ్ చేస్తున్నాం. సింప్లిఫై చేస్తే ఏ మైనస్ ల్యాండా ఐ వాల్యూ 1 2 3 6 వచ్చిందండి. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, కంపల్సరీ లాస్ట్లో 0 తీసుకుంటున్నాం. సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం అండి. జనరల్ సొల్యూషన్ ఫామ్ అయింది మనకి. సో R2 టెన్స్ టు R2 రోన్ చేంజ్ చేస్తున్నాం. 1 0 0 1 ఫామ్ కావడం కోసం 3 ఉంది, అక్కడ 1, ఇక్కడ 3 ఉంది, అక్కడ 1 ఉందండి. సో దాన్ని 3ని మల్టిప్లై చేసినాం అనుకోండి, 3 - 3 0 అవుతుంది. ఓకే, చూడండి ఒకసారి. R2 - 3R1 చేసిన 1 0 2 0. నా జనరల్ సొల్యూషన్ ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఫస్ట్ ఇట్లా తీసి రండి. సింప్లిఫై చేసుకుంటూ వచ్చి జనరల్ సొల్యూషన్ రాసాం. ఇది x1 ప్లేస్ అవుతుంది, ఇది x2 ప్లేస్ అవుతుంది, ఇది x3 ప్లేస్ ఉండదు మనకి, ఎందుకంటే అది మనం క్రియేట్ చేసుకున్న అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇంటూ ఎక్స్ కాబట్టి 0s తీసుకున్నాం. ఓన్లీ x1 ప్లేస్ x2 ప్లేసెస్ మనకి. x1 ప్లేస్ 1 ఉంది, x2 ప్లేస్ 2 ఉంది. x1 ప్లస్ 2x2 = 0. దెన్ x1 = -2x2 రాసినాం. రాసాక చూడండి మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఓన్లీ x1 x2 కదా. సో x1 x2 తీసుకొని x1 వాల్యూ -2x2, x2 వాల్యూ ఉందా లేదు. ఓకే, దీంట్లో ఏం కామన్ తీయొచ్చు మనకి, x2 ఎలిమెంట్ని కామన్ తీస్తున్నాం అనుకోండి, -2 1 అంటే జనరల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. జనరల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుందండి. x2 = -2 1. సో జనరల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు -2 1 అనేది ఫామ్ అవుతుంది కాబట్టి therefore λ = 2 ఈజ్ అన్ ఐగన్ వాల్యూ. అంటే జనరల్ సొల్యూషన్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు λ = 2 అనేది ఐగన్ వాల్యూ అని చెప్పగలుగుతున్నాం. ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామండి. λ = 2 అనేది ఐగన్ వాల్యూ కాబట్టి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సేమ్ మోడల్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. λ = -3 ఈజ్ అన్ ఐగన్ వాల్యూవా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో λ = -3 తీసుకుంటున్నాం. a minus lambda I. సో a వాల్యూ అండ్ -3 వాల్యూ. సో -3 సబ్స్టిట్యూట్ చేసినాం. I వాల్యూ 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి 1 0 0 1 1 0 0 1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినామండి. అండ్ దెన్ రో ఎలిమినేషన్ చేసుకుంటూ వచ్చినాం. సో రో ఎలిమినేషన్ చేసుకున్నాక మళ్ళీ ఏం చేస్తాం మనం, మనకు జనరల్ సొల్యూషన్ ఫామ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో జనరల్ సొల్యూషన్ ఏంది, ఏమొచ్చిందో చూసుకోండి ఒకసారి. సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం. జనరల్ సొల్యూషన్ x2 వాల్యూని కామన్ తీస్తారు, x3 వాల్యూని కామన్ తీస్తాను, 2 జనరల్ సొల్యూషన్ వచ్చినాయి. ఎనీవే వీ హ్యావ్ టు ఫార్మింగ్ దట్ జనరల్ సొల్యూషన్, దెన్ డెఫినెట్లీ విచ్ ఈజ్ అన్ ఐగన్ వాల్యూ. నెక్స్ట్ టాపిక్, ఫైండ్ ఎ బేసిస్ ఫర్ ద ఐగన్ స్పేస్ కరస్పాండింగ్ టు ఈచ్ లిస్టెడ్ ఐగన్ వాల్యూస్. ఇక్కడ ఫైండ్ ఎ బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ అండి. సో ఐగన్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఐగన్ వాల్యూనే, ఐగన్ వెక్టర్నే ఐగన్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయడం. చూద్దాం. కరస్పాండింగ్ టు ఈచ్ లిస్టెడ్ ఐగన్ వాల్యూస్ అంటే ఐగన్ వాల్యూస్ ఇచ్చింది మనకి. λ = 1 3. ఫస్ట్ కేస్ λ = 1 అని ఫైండ్ అవుట్ చేద్దాం. సో a - λ I కంపల్సరీ వి ప్రూవింగ్ ద జనరల్ సొల్యూషన్ కామన్ దట్ ఎలిమెంట్. λ = 1 అంటే λ వాల్యూ ఇచ్చిండు అంటే జనరల్ సొల్యూషన్కే ఫామ్ కావాలండి మనకి. ఓకే, ప్రాసెస్లో a - λ I అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినాం 2 0 0. దెన్ వీ హ్యావ్ టు సింప్లిఫై ద జనరల్ సొల్యూషన్. 2x1 = 0, ఓన్లీ x1 వాల్యూ. x2ని కామన్ తీసి ఇట్స్ వాల్యూ x1 0 1 వచ్చింది. సో ద బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ ఈజ్ 0 1. అంటే బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ మనం చాలా ప్రాబ్లమ్స్ చేసినాం. బేసిస్ ఫర్ ఐగన్ వాల్యూ, బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ ఇలా చేసినప్పుడు మొత్తం మనకి జనరల్ సొల్యూషన్ ఫామ్ అయ్యేటివే కానీ వచ్చేసేది ప్రాబ్లమ్స్ మొత్తం అదే ప్రాసెస్లోని. హియర్ ఆల్సో λ = బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ అంటే అక్కడ మిగిలిన ఐగన్ వాల్యూ ఏంటిదో అక్కడ మిగిలిన కామన్ తీసాక వచ్చే జనరల్ సొల్యూషన్లో కామన్ తీసాక వచ్చే ఎలిమెంట్నే ఐగన్ స్పేస్ ఫర్ బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ అంటున్నామండి. సో ఇది బేసిస్ ఫర్ ద ఐగన్ స్పేస్. సో నెక్స్ట్ మోడల్ కూడా చూద్దాం అలాగే కంటిన్యూషన్లోనే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైండ్ ది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అండి. ఫైండ్ ది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎట్లా, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అండి. పాలినామియల్ మీన్స్ ఇట్స్ ఈక్వేషన్. పాలినామియల్ అంటే తెలుసు కానీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండు ఫ్రమ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఇచ్చిండు. సో గివెన్ దట్ దిస్ ఇస్ ఏ అనుకుంటున్నాం. λ మనకు తెలియదు,
ఐగన్ వాల్యూ అది ఫైండ్ అవుట్ చేయాలి. సో 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 1 0 0 0 1 0 సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు 0నే కదా. సో డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సింప్లిఫై చేసుకుంటే దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. అంటే డిటర్మినెంట్ ఆఫ్ 4 మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు 0, 4 మైనస్ లాంబ్డా ఇంటూ క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, 4 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా, 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. అండ్ దెన్ మైనస్ 0 ఇంటూ టోటల్ టర్మ్స్ జీరోసే, అండ్ దెన్ మైనస్ 1 హియర్ 0 మైనస్ 4 మైనస్ లాంబ్డా -1 ఇంటూ సింప్లిఫై చేసుకుందాం. పోయిందానే 4 మైనస్ లాంబ్డా హోల్ స్క్వేర్, 4 మైనస్ లాంబ్డా ఇంటూ 4 మైనస్ లాంబ్డా ఉంది కాబట్టి 4 మైనస్ లాంబ్డా హోల్ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ లాంబ్డా ఉంది. ఇయర్ 4 మైనస్ లాంబ్డా సింప్లిఫై చేసుకుంటే ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఈక్వేషన్ వచ్చినాయి. అంటే మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? ఫైండ్ ది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. మామూలుగా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంది? డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు 0 ఈజ్ నోన్ యాజ్ అ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ అది, కానీ పాలినామియల్ అడుగుతున్నాడు. పాలినామియల్ అడుగుతున్నప్పుడు లాంబ్డా వాల్యూ తెలియదు మనకి. సో పాలినామియల్ ఈక్వేషన్ వరకు రాసేస్తున్నాం. అండ్ దెన్ హియర్ ఆల్సో సేమ్ మోడల్ ప్రాబ్లం, ఓన్లీ పాలినామియల్ ఈక్వేషన్. పాలినామియల్ ఈక్వేషన్ మీన్స్ సింప్లిఫికేషన్ ఓన్లీ, దట్ ఈస్ ద పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. సేమ్ మెథడ్ చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. సేమ్ ఇక్కడ ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. హియర్ ఆల్సో 4/4 మ్యాట్రిక్స్ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 a మైనస్ లాంబ్డా i క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు 0 ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తామండి. ఈ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఓన్లీ మీరు సింప్లిఫికేషన్ చేయాల్సింది, ఇక్కడ కొత్తగా ఏం చేసేది లేదు. అండ్ దెన్ ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాం. ఇది ఒక ప్రాబ్లం చూస్తే కంప్లీట్ అయిపోతాయని మనకి సెకండ్ యూనిట్ మొత్తం. ఫైండ్ ది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్స్ అండ్ రియల్ ఐగన్ వాల్యూస్. సో ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటుండో? పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటుండో, అండ్ ఐగన్ వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటుండండి. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటుండే. ఐగన్ వాల్యూస్ అంటే లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండే. సో లాంబ్డా వాల్యూని ఎలానో చూద్దాం ఒకసారి. అండ్ దెన్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. సో క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసి దాని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఈక్వల్స్ తీసుకున్నాడు, a మైనస్ లాంబ్డా i తెలుసు మనకి. సింప్లిఫై చేస్తుండో, ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ కూడా 3/3 రాసుకున్నాం ఇక్కడ. a మైనస్ లాంబ్డా i అంటే 4 లాంబ్డాని లోపల మల్టిప్లై చేస్తామండి. లాంబ్డా ఇంటూ 1 హియర్ లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా ఇంటూ 1 అంటే ఏమొస్తుంది? 4 మైనస్ లాంబ్డా, హియర్ 0 మైనస్ 0నే, -1 ఉంటుంది, 0 0నే. 4 మైనస్ లాంబ్డా, హియర్ ఆల్సో 2 మైనస్ లాంబ్డా. ఇప్పుడు డిటర్మినెంట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంది? డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు 0 అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ 4 మైనస్ లాంబ్డా ఉంది, మల్టిప్లై చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. 4 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా -0. ఓకే, -0 ఇంటూ సంథింగ్ అంటే 0నే, -1 ఇంటూ ఇక్కడ -0 0 మైనస్ 2 మైనస్ 4 మైనస్ లాంబ్డా. ఓకే అండి. అండ్ దెన్ సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం. చూసుకోండి ఒకసారి. ఇక్కడికి వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చింది, మనకి పాలినామియల్ వచ్చిందండి. మన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ పాలినామియల్. అండ్ దెన్ ఏమంటుండో? రియల్ ఐగన్ వాల్యూస్ అంటే ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంట. ఓకే, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ వచ్చింది, ఐగన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది క్యూబ్లో ఉందండి. క్యూబ్లో ఉన్నప్పుడు ప్రాసెస్ మనం హార్నర్ సంక్లేషన్ మెథడ్ యూజ్ చేస్తామండి. సో అంటే ఏ టర్మ్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో దాన్ని చూజ్ చేసుకొని హార్నర్ సంక్లేషన్ మెథడ్ నుంచి అప్లై చేస్తాం. ఫస్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. 3 క్యూబ్ 27, 3 స్క్వేర్ 9, 320 సారీ 9 3 స్క్వేర్ అంటే 90 అవుతుంది, 33 లాంబ్డా అవుతుంది. 33 ఇంటూ 3 కాబట్టి 99 అవుతుంది, 36. సింప్లిఫై చేసుకుంటే 0 వస్తుందండి ఇది. సో కాబట్టి 3 తీసుకున్నాం. 1 ఎప్పుడైనా ఈ ప్లేస్ 0నే కానీ 1 + 0 1, 1 ఇంటూ 3 3 అవుతుంది. -10 3 + 3 ఏమవుతుంది? -7. -7 3 జా -21. ఓకే, 12 3 జా 36 + 36 -36 0. సో ఇలా ఫామ్ అయినాక అంటే లాంబ్డా ఈక్వల్స్ టు 3 అనేది వన్ ఆఫ్ ద వెక్టర్ అంటే వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూనే కాండి. ఇప్పుడు లాంబ్డా వచ్చిందంటే లాంబ్డా ఈక్వల్స్ టు 3 ఇస్ ద వన్ ఆఫ్ ద ఐగన్ వాల్యూ. ఇప్పుడు 3 క్యూబ్ నుంచి స్క్వేర్కి వస్తుంది. -7 లాంబ్డా స్క్వేర్ -7 + 12. సో మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ కానీ సబ్ట్రాక్షన్ చేసినా కానీ 7 రావాలి. సేమ్ తీసుకుంటూ వస్తుంది అంటే 4 3 తీసుకుంటూ వస్తుంది కాబట్టి సింప్లిఫై చేసుకుంటే 4 1 3 1 అండి. అంటే లాంబ్డా ఈక్వల్స్ టు 3, లాంబ్డా ఈక్వల్స్ టు 4, లాంబ్డా ఈక్వల్స్ టు 3. అంటే మనకు 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 ఐగన్ వాల్యూస్. అంటే మనకు క్వశ్చన్ ఏమడిగిండు? ఐగన్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అడిగిండు, ఐగన్ వాల్యూస్ అడిగిండండి. దెర్ఫోర్ ద ఐగన్ వాల్యూస్ ఆర్ 3, 3, 4.
ఈ ప్రాసెస్లో అండి ప్రాబ్లమ్స్ చేసేది. సో ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్. ఐగన్ వాల్యూస్ అంటే లాంబ్డా ఈక్వల్స్ టు ఒకవేళ 3 ఇచ్చినప్పుడు 3ని అంటే ఇప్పుడు దీని నుంచి మనకి అనదర్ పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే 3 సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటూ వస్తుంటామండి. ఈ ప్రాసెస్ అండి. దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ సెకండ్ యూనిట్ టాపిక్స్, క్యారెక్టరిస్టిక్ పాలినామియల్, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్కి సంబంధించినవి. అండ్ దెన్ థర్డ్ యూనిట్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.